హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను ఎగ్ దోశ చూపిస్తున్నానండి. మామూలుగా అయితే దోశ వేసి దానిపైన ఎగ్ వేస్తారు కదా, అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్ దోశ కోసం అనేసి నేను దోశ పిండి తీసుకుంటున్నాను. 4 స్పూన్ల దోశ పిండి వేస్తున్నాను. ఇందులోనే నేను 2 ఎగ్స్ వేస్తున్నానండి. మామూలుగా అయితే దోశ వేసి దానిపైన ఎగ్ పగలగొట్టి వేస్తారు కదా, అలా కాకుండా నేను ఈ 2 ఎగ్స్ కూడా పగలగొట్టేసేసుకొని ఇందులోనే వేసేస్తున్నాను. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. దోశ పిండిలో ఎగ్ పగలగొట్టి వేసాను కదా, నేను 2 గుడ్లు తీసుకున్నాను. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మీకు నచ్చినన్ని ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. దోశ పిండిలో కొంచెం సాల్ట్ వేసిన నేను ఆల్రెడీ, అందుకనేసి ఇప్పుడు కొంచెం తగ్గించి వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోనే నేను కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఎగ్స్ కదా, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇందులోనే నేను 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇందులోనే నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలిపేసేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఈ ఎగ్గు కారం ఉప్పు ఇవన్నీ కలిపేసేసుకోవాలండి. అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసుకోండి. మా పిల్లలు తినారనేసి నేను పచ్చిమిర్చి వేయట్లేదు. ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. ఎగ్ ఎక్కడ కూడా కనిపించదండి, ఓన్లీ టేస్ట్ మాత్రమే తెలుస్తుంది ఎగ్ అనేసి. ఇలా కలిపేసేసుకొని పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ పెనం పెట్టినండి. దోశ పెనం మంచిగా వేడవ్వాలి, అయితేనే దోశ మంచిగా వస్తుంది. ఈ పెనం పెట్టి వేడైందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఎగ్ కదా, కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకనేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. దోశలాగా వేసేసుకోవాలి. మీకు నచ్చినట్టు వేసుకోండి. చిన్నగా అయితే చిన్నగా వేసుకోండి, పెద్దగా అయితే పెద్దగా వేసుకోండి. నేనైతే చిన్నగా వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఎగ్ దోశ నిన్న ట్రయల్ చేసా, చాలా సూపర్ టేస్ట్ ఉంది. అందుకే ఒక వీడియో చేద్దామని చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంది, మంచి టేస్ట్ వచ్చింది ఎగ్ దోశకు. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తానండి. వీడియో అయిపోయేంత వరకు మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి టిప్ చెప్తాను నేను. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫ్లఫీగా వచ్చింది. అయిపోయిందండి ఎగ్ దోశ. ఇలాగే మిగిలిన పిండి కూడా అంతా వేసేసుకోవాలి. అయితే మనము తిన్న ఫుడ్ డైజెషన్ కాదు కదా, అప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం కదా, టాబ్లెట్కు బదులుగా గోరువెచ్చటి నీళ్ళు చేసుకొని తాగండి. ఇండైజెషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అంటే ఫుడ్ అనేది మంచిగా డైజెషన్ అయిపోతుంది. ఇదే అండి ఈరోజు టిప్. మీరు కావాలంటే చిన్నగా వేసుకోవచ్చండి, లేదంటే ఇది పెద్దగా కూడా వేసుకోవచ్చు. దోశలాగా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా వేసుకోండి దోశను, ఎగ్ దోశను. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇలా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేను 2 చిన్నగా వేసా, 1 పెద్దగా వేసాను. ఇంతే అండి. చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుందండి ఇలా చేస్తే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకో. వేడి వేడి ఎగ్ దోశ రెడీ అండి. ఇంతే అండి ఎగ్ దోశ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మామూలుగా వేసుకునే దోశ ఎగ్ కంటే ఇలా ఎగ్ దోశ పిండిలో కలిపేసి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు,
ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు అయితే వద్దనకుండా తినేస్తారు, అంత బాగుంది. అయితే నేను 2 చిన్నగా అలాగే కొంచెం పెద్దగా వేసానండి. మీకు నచ్చిన షేప్లో వేసుకోండి. నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు అండి. అలాగే నేను చెప్పిన చిట్కా కూడా ఫాలో కండి. ఒకసారి మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేసి ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.